టైం దొరకలేదు. కస్తూర్బా టీచర్ల సమస్యలు పరిష్కారం చేయడానికి ఆయనకు ఛాయ్ తాగినంత టైం దొరకలేదు. బయట ఉన్నప్పుడు మస్తుగా మాట్లాడిండు. కుర్చీ మీద కూర్చున్నాక 6 నెలలు అయినాక ఇప్పుడు కేసీఆర్ ఏందో ఆయనకు కనబడుతున్నది. కేసీఆర్ ఉండగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే ఇవాళ 14 గంటల కరెంట్ వస్తలేదు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావట్లేదు. ఈ ప్రభుత్వం ఈ రకంగా రివర్స్ గేర్లో నడుస్తున్నది. కొత్త ప్రభుత్వం వస్తే పాతోళ్ళ కంటే మంచిగా పనిచేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బండి ముందుకు పోతలేదు, రివర్స్ గేర్ వెనకకే పోతున్నది. ఒక్కొక్క పథకం క్యాన్సిల్ అవుతా ఉన్నది, అన్ని రద్దులే. ఇప్పుడు అటు రేపో మాపో ఓట్లు అయిపోయినాయి కదా, ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ అయిపోయింది. ఇప్పుడు కరెంటు బిల్లు వేస్తారట. ఇవాళ పేపర్లలో లీకులు రాయించిండు. ఇక కరెంటు బిల్లు పెంచకపోతే బండి నడిచేట్లేదు, బిల్లులు పెంచుతా అని షురువు చేసిండు. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ధరలు పెంచుతారట, ల్యాండ్ వాల్యూ పెంచుతారట, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారట, గరీబోళ్ళ రైతుల నడ్డీ విరుస్తా అంటుండు. ఇగో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కోతలు వాతలు. ఇవాళ అన్ని సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతుండు, ప్రజలకేమో ధరలు పెంచి, కరెంటు బిల్లులు పెంచి, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి వాతలు పెట్టడానికి సిద్ధమైతా ఉంది. అందుకే మనమందరం కలిసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సురుకు పెట్టండి. ఆయన సంగతి ఏందో అసెంబ్లీలో మేం తేలుస్తాం. ఎంబడబడతాం మేమందరం. మీ పక్షాన శాసన మండలిలో తమ్ముడు రాకేష్ రెడ్డి పోరాడతాడు, శాసనసభలో మేం పోరాడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా జర్నలిస్టులు కూడా ఆలోచించాలి. కేసీఆర్ మీకు జర్నలిస్ట్ సంక్షేమ నిధి పెట్టిండు, బ్రహ్మాండంగా జర్నలిస్ట్ భవన్ కట్టించిండు హైదరాబాద్లో. మా దయన్న ఇండ్ల స్థలాలు ఇప్పించిండు, మీ అందరికీ ఇండ్లు కూడా ఇచ్చిండు మా దయన్న. ఏం చెప్పిండ్రే కాంగ్రెస్ వాళ్ళు? జర్నలిస్టులకు 100 కోట్లు ఇస్తాం. 100 రూపాయలు వచ్చినాయి వాళ్ళకన్నా? 100 రూపాయలు వచ్చినాయే? 100 కోట్లు ఇస్తా అని చెప్పారు కదనే. ఏడబైనాయి మేధావులు మా జర్నలిస్టులు కూడా దయచేసి ఆలోచించి మీరందరూ కూడా ప్రశ్నించే గొంతు, నిజమైన గొంతు రాకేష్ రెడ్డిని ఆశీర్వదించాలని మా జర్నలిస్టులను కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇలా అన్ని శాఖల్లో వాళ్ళ చేతగాంతనాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులను వేధిస్తున్నారు. కరెంటు పోతే కరెంట్ ఇంజనీర్లను తిడుతున్నారు. నువ్వు ఇంజనీర్లను తిట్టుడు కాదు, నిన్ను నువ్వు తిట్టుకో. ఎందుకో? కేసీఆర్ ఉండగా ఇదే ఇంజనీర్లు కష్టపడ్డారు, 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. కాను రెప్పగొట్టనంతసేపు కరెంటు పోకుండా కరెంట్ ఇచ్చిండ్రు. నువ్వు రాగానే పోతుందంటే నీ పరిపాలనలో తప్పున్నది, నీ ఆలోచనలో తప్పున్నది. నీ చేతగాని తనాన్ని విద్యుత్ ఉద్యోగుల మీద పెట్టి మా ఉద్యోగులను అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం, ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా ఉపాధ్యాయులను కొట్టావు, మా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసి ఇవాళ ఉపాధ్యాయులను కూడా అవమానపరిచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అందువల్ల అందరూ ఆలోచించండి. అన్ని వర్గాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు. మరి ఏమన్నా కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ వాళ్ళ గిట్ట ఓటేసిండ్రు అనుకో, పేన మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. అది ఇంకా డేంజర్. అది ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షలు కూడా ఇవ్వలే. మేక్ ఇన్ ఇండియా అన్నారు, అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తున్నది. విదేశాల్లో నల్లధనం తెస్తామన్నారు, రూపాయి తెచ్చింది లేదు, ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. బడా బడా కంపెనీలకు అదానీ అంబానీలు ప్రపంచ కుబేరులుగా మారిండ్రు తప్ప గరీబోళ్ళు ఎవరు మారలే. రూపాయి విలువ తగ్గిపోయింది, పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగత పెరిగింది. బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, పేదరికం పెరిగింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. అందువల్ల ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నించే గొంతుక. రేపు అసెంబ్లీలో కానీ ఈ తెలంగాణలో తెలంగాణ గొంతుక ఉండాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడగలుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అధికారం మీద ప్రేమ, రాజకీయాల మీద ప్రేమ, దేశంలో గద్దెనెక్కాలంటారు. కానీ వాళ్ళకు మన బాధలు పట్టాయి. ఇవాళ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.
అందువల్ల దయచేసి ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది.